హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము, ఏముంది అక్క వాళ్ళ దగ్గర అనేది ఇప్పుడు మీ అందరికీ చూపిస్తా. అక్క వాళ్ళు కూడా సంగారెడ్డిలోనే ఉంటారు. మొత్తం మీద అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు, చిన్నక్క వాళ్ళ ఇల్లు అనమాట. చాలాసార్లు చాలా వీడియోస్లో కూడా చూపించిన. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా అక్క కూతురి పెళ్ళి ఉంది, అందుకనే ఇక్కడికి వచ్చేసినాం మేము. ఇక్కడ డెకరేషన్ చూపిస్తా చూడండి, ఎంత బాగా చేసిరో పూల డెకరేషను. బయట లైట్స్, వాళ్ళు లైట్స్ వేసేసిండ్రు. ఈ పూల డెకరేషన్ అయితే చాలా బాగా చేసిర్రు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఎంత బాగా డెకరేషన్ చేసిర్రు వీళ్ళు చూపిస్తా. చాలా బాగా చేస్తారండి సంగారెడ్డిలో. ఇట్లా పూలతో డెకరేషన్ చేసే వాళ్ళైతే చాలా బాగా చేస్తారు. పూజ పెళ్ళికి కూడా అట్లనే చేసిండ్రు. పూజ తెలుసు కదా మీకు, దివ్యశ్రీ వాళ్ళ అక్క. ఆమె పెళ్లి వీడియోస్ కూడా మీరు అందరూ, నా సబ్స్క్రైబర్స్ అందరూ చూసే ఉంటారు. చూడండి, చూపిస్తా ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషను. ఇక్కడ అక్క వాళ్ళైతే అంతా రెడీ చేసేసుకొని కూర్చున్నారనమాట. ఇది ఈవినింగ్ టైంలో తీసింది. రేపు బోనాలు అనే రోజు. ఇది బోనాల రోజు మార్నింగ్ వీడియో. పందిరి కొమ్మ అయితే తీసుకొచ్చిండ్రు, పందిరి వేసేసిర్రు. తర్వాత మేమైతే ఇక్కడ బోనాలను రెడీ చేస్తున్నాము. మా దగ్గర అయితే ఇట్లా చేస్తారనమాట. ఫస్ట్ పందిరి కొమ్మ పందిరి వేసేసిన తర్వాత అక్కడ అంబలి, పందిటంబలి అవి చేసేసిన తర్వాత ఇట్లా బోనాలు రెడీ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పూజ అయితే అయిపోయింది. దీపం కూడా పెట్టేసిరు. ఇక్కడ మేమందరము ఇట్లా బోనాలని మంచిగా రెడీ చేస్తున్నాము. నాకు చాలా ఇష్టం బోనాలను ఇట్లా రెడీ చేయడం అంటే. మా అక్క వాళ్ళు ఆషాఢంలో కూడా ఎల్లమ్మ తల్లి దగ్గర తీస్తారనమాట. అప్పుడు కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా బోనాలను రెడీ చేస్తుంటే. నేను మా పెద్దక్క మేమందరం కలిసి ఇట్లా బోనాలు అయితే రెడీ చేస్తున్నాము. మా అక్క వాళ్ళ ఇల్లు పెళ్ళి సందడితో నిండిపోయిందండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా పెద్దక్క అయితే తల్లిగుంజ అంటాం మేము. తల్లిగుంజ దగ్గర నైవేద్యం పెట్టి పందిటంబలు అయితే పోస్తుంది. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. పెళ్ళి అంటేనే నూరేళ్ళ పంట కదా, ఇవన్నీ చేసుకోవాలి. చాలా ప్రాసెస్లు ఉంటాయండి పెళ్ళి అంటే. చూడండి, ఇక్కడైతే మా అక్క ఇట్లా పందిటంబలి ఈ కుండలలో ఇట్లా నిండా నింపుతుంది. చూడండి, ఇక్కడ నైవేద్యం కూడా పెట్టేసింది. ఇక్కడ పెట్టిన తర్వాతనే మనం బోనాలని నింపాలన్నమాట నైవేద్యంతో. అందుకనే ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అండి. మా దగ్గర ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మేము చాలా మంచిగా కలిసిమెలిసి ఇట్లా ఫంక్షన్స్ని అయితే చేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ 5 o'clock నుండి చేస్తున్నాం అన్నమాట. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి. ఈయన మా బావ, మా దివ్యశ్రీ వాళ్ళ డాడీ మమ్మీ, మా అక్క అన్నమాట. ఈమె వాళ్ళ డాడీ మమ్మీ కూడా ఇక్కడ వాటర్ తోటి ఇట్లా సాకబెట్టి మొక్కుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుందో. పెళ్ళి ఇల్లు చాలా కళ అనిపిస్తుంది, చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ మా పెళ్ళి కూతురు చూడండి, ఈమె మా చిన్నారి పెళ్ళి కూతురు. మా నిర్వి బంగారంని కూడా చూడండి, వాళ్ళ పిన్ని దగ్గరనే ఉంటుంది ఆమె ఎప్పుడు. చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ పిన్ని అంటే ఆమెకు చాలా ఇష్టం. చూడండి, మా ఆయనకి ఎంత మంచిగా కిస్ ఇస్తుందో. చాలా క్లెవర్ ఉందండి మా నిర్వి బంగారం అయితే. అబ్దుల్ కలాంకు ఉన్నంత మైండ్ ఉంటుంది మా నిర్వి బంగారంకి. మీరు అందరు కూడా మా నిర్వి వీడియోస్ చూస్తుంటారు కదా. చూడండి, ఇక్కడ మా చిన్నారి పెళ్ళి కూతురు మా దివ్యశ్రీ మొక్కుతుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుందండి ఇట్లా పెళ్ళి ఇల్లు, ఆ కళనే వేరు. ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం మీద మా నిర్వి బంగారం రెడీ అయింది. ఫొటోస్లకు అయితే పోజులు ఇస్తుంది అనమాట. చాలా స్టిల్స్ పెడుతుంది, ఆమెకి ఇష్టం ఫోటోలు అంటే. ఇక్కడ మా పిన్ని, ఈమె మా చిన్న పిన్ని అనమాట. ఇక్కడ హల్దీ ప్రోగ్రాం నడుస్తుంది మార్నింగ్ అనమాట. ఇది మార్నింగ్ పెళ్లి కూతుర్ని ఇట్లా పసుపు పెట్టిన తర్వాతనే స్నానం చేపించి పెళ్లి కూతుర్ని చేస్తారు. అందుకనే ఇక్కడ అదే ప్రోగ్రాం నడుస్తుంది. ఒకటి తర్వాత ఒకటి చాలా బాగుంటాయండి పెళ్ళి అంటే. చాలా బాగా అనిపిస్తుంది.
ఈమె మా తమ్ముడు వాళ్ళ కూతురు, తోడుపెళ్లి కూతురు అనమాట. పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా తోడుపెళ్లి కూతురు అవ్వడము. మా పూజశ్రీకి అయితే మా పాపనే అయింది. ఇప్పుడు మా పాప పెద్దగా అయిపోయింది కాబట్టి మా తమ్ముడి కూతురు చిన్నగా ఉందని ఆమెను చేసిండ్రు. వాసవి ఆమె పేరు, చిన్న పెళ్లి కూతురు పేరు, తోడుపెళ్లి కూతురు. చూడండి ఎట్లా ఫీల్ అవుతుందో. మా దివ్యశ్రీ అయితే పెళ్లి కూతురు అవుతుంది. నాకైతే వెనకాల ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. మంచిగా వేస్తారండి. వేసే వాళ్ళు అయితే సంగారెడ్డిలో చాలా బాగా వేస్తారు. ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడండి ఎంత బాగా ఫీల్ అవుతుందో మా వాసవి బంగారం, తోడుపెళ్లి కూతురు. మా దివ్యశ్రీని పెళ్లి కూతుర్ని చేస్తుంటే మా బావ చూడండి ఆమె ముందే నిలబడి మురిసిపోతున్నాడు వాళ్ళ డాడీ. ఇక్కడ మొత్తం మీద పసుపు ప్రోగ్రాం అయిపోయింది. ఇప్పుడు రెడీ అయి వచ్చేసింది, బోనాలకు రెడీ అవుతుందన్నమాట. మా దివ్యశ్రీ పెళ్లి కూతురు గెటప్లో చాలా బాగుందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, బొమ్మలాగా ఉంటుంది మా బంగారు తల్లి. ఇక్కడ మేమైతే బోనాలు రెడీ చేసి పెట్టినాము. ఈయన మా పెద్ద బావ అన్నిటికీ ముందట ఉంటాడనమాట. మా ఇంట్లో ఏది జరిగినా మా బావ మా అక్కనే చేస్తారు. మేమైతే ఇట్లా పోచమ్మ తల్లి టెంపుల్, దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ఎవరి పెళ్ళైనా 4 బోనాలు రెడీ చేస్తామన్నమాట. అక్కడ 2 ఇక్కడ 2 తీస్తాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. వారం రోజులు పడుతుందండి పెళ్ళి. సందడి చాలా బాగుంటుంది. వారం రోజులు అవుతుంది ఒక పెళ్ళికి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మేము ఇక్కడ దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చినాము, కొందరు పోషమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిండ్రు. చూడండి మళ్ళీ మా దివ్యశ్రీ అక్కడి నుండి ఇక్కడికి కూడా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలు తీసినాం మేము. దుర్గమ్మ తల్లిని అందరూ దర్శించుకోండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అక్క అయితే ఇక్కడ ఒడిబియ్యం పోస్తుంది అమ్మవార్లకి, పోషమ్మ తల్లికి, దుర్గమ్మ తల్లికి. చూడండి మేము అందరం కూడా ఇట్లా అమ్మవారికి ఒడిబియ్యం పోసిన తర్వాత మా స్వీటి బంగారం ఇట్లా ఫొటోస్ అయితే దిగుతుందన్నమాట పెళ్లి కూతురు. ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత మీకు మిగతా వీడియోస్ అన్నీ పెడతానే ఉంటా, అన్నీ కూడా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.